పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్, ఒకసారి శేఖర్ రెడ్డితో మాట్లాడు. శేఖర్ రెడ్డి గారు, ఇదేంటిది ఈ సూపర్ 6 పైన పోస్టులు పెట్టినా అరెస్టులు చేసేస్తున్నారు. ఒక అతను మయోసైటిస్తో బాధపడుతున్నాను. నిన్న ఆ విజువల్ కూడా నేను చూపించాను. నిన్న మయోసైటిస్తో బాధపడుతూ ఎక్కడ తిరువురు నియోజకవర్గం విసన్నపేట మండలం బేతంపూడి గిద్యో అంట. మయోసైటిస్తో 2 ఏళ్లుగా బెడ్కే పరిమితమై ఉంటే అతనికి నోటీసులు ఇచ్చారు. రోజు ఫోన్లు చేసి మరీ వేధిస్తున్నారట ఫోన్లలో. రెండోది, ఒక దివ్యాంగుడికి కూడా హ్యాండిక్యాప్డ్ అయితే అతనికి కూడా నోటీసులు ఇచ్చారట. ఈ విధంగా జరుగుతోంది. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్వీట్ పెట్టబోతున్నాను, ఇప్పుడు నా నుంచి మొదలు పెట్టండి అని అంటున్నారు. ఏం జరుగుతుంది రేపటి నుంచి? సార్ ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకు, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఓ నిజాం పిశాచమా, కానలేదు నేను ఇంతవరకు నీలాంటి రాజుని నేను ఎన్నటికి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పినాడు. తెలంగాణ సాయుధ పోరాటానికి అండగా ఎలుగెత్తి చాటి మరీ ఊపిరిలుదిన దాశరథి కృష్ణమాచార్యులు ఈరోజు మా రాష్ట్రంలో కూడా వచ్చారు సార్. దాశరథి కృష్ణమాచార్యులు లాంటి గొప్ప వీరులు వచ్చున్నారు. ఓ చంద్రబాబు లాంటి నియంత పిశాచమా, నీ పాలన ఆగేంత వరకు మా పోరాటం ఆగదు. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఎన్ని అక్రమ అరెస్టులు చేస్తావో చేసుకో అంటూ పోరాటం సాగిస్తే ఇంటూరి రవికిరణ్ లాంటి సోషల్ మీడియా యోధులే ఈరోజు మా నాయకుడిగా మాట్లాడిన ఛాలెంజ్, మా నాయకుడిగా మాట్లాడిన మాటలకి స్ఫూర్తి సార్. వీటిని అనుకూలంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియంత పిశాచ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు అలుపెలకని పోరాటం చేస్తుంది సార్. సార్ మీరు అన్నారు సార్, ఏంటి హ్యాండిక్యాప్డ్కి ఇస్తున్నారు, మయోసైటిస్ ఉన్న అతనికి ఏదైతే నోటీసులు ఇస్తున్నారు అని చెప్పారు సార్. సార్ రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, రాష్ట్రంలో చనిపోయిన ఆత్మలు మొత్తం కూడా పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయి సార్. ఆత్మలు పారిపోవడం ఏంటండి? ఆత్మలు లేవు సార్, ఎందుకంటే చనిపోయిన వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తా ఉన్నారు. మరి ఇచ్చారు, మొన్న గుంటూరు జిల్లా అతనికి ఇచ్చారు. చనిపోయిన వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నారు సార్. వామ్మో బాబోయ్, మనం చనిపోయినా కానీ బాబు వదలట్లేదు, మన ఆత్మను కూడా తీసుకొచ్చి లోపలేస్తారేమో అని చెప్పి ఆత్మలు భయంతో పారిపోయాను సార్. రాష్ట్రంలో అదే టాపిక్ నడుస్తా ఉంది సార్. సిగ్గుచేటు సార్. 5 నెలల్లో, కేవలం 5 నెలల్లో 164 సీట్లు గెలిచినటువంటి ఒక పార్టీకి ప్రజాక్షేత్రంలో ఇంతటి వ్యతిరేకత మూట కట్టుకున్న పార్టీ నేను ఎక్కడ చూడలేదు సార్, ఎక్కడ చూడలేదు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం మొదటి రోజు నుంచి ఒకటే డైవర్షన్ పాలిటిక్స్ సార్. మీరు చాలా చెప్పారు సార్, నేను రెండు విషయాలు చెప్తాను సార్. కాదేది చంద్రబాబు నాయుడు గారి స్టాటిస్ట్ పాలనకి అనర్హం, కాదేది ఈ దుర్మార్గపు పోలీసుల అరెస్టుకి అనర్హం అనడానికి 2 ఉదాహరణలు సార్. గడువు సరే ఇసుకెక్కడ అని చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది సార్. దాన్ని ఇది ఆంధ్రజ్యోతిలో అని చెప్పేసి జగన్ కృష్ణ అనే ఒక కుర్రాడు పోస్ట్ చేశాడు సార్. సార్ నిజంగా నేను పోలీసులను అడుగుతున్నాను సార్, కడుపుకు అన్నం తిన్నోడు ఎవడైనా దీని మీద అరెస్ట్ చేస్తారా? గడువు సరే ఇసుకెక్కడ అని ఆంధ్రజ్యోతి పేపర్ ని పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేశారు. గడువు సరే ఇసుకెక్కడ, ఇది ఆంధ్రజ్యోతిలో రాశాడు సార్. అది పోస్ట్ చేస్తేనే అంత దుర్మార్గమైన చర్య అయితే ఆ వార్త ప్రచురించడం ఇంకెంత దుర్మార్గమైన చర్య? కృష్ణాన్ని కదా ముందు లోపల వేయాలి, మేము అదే అడుగుతున్నాం సార్. ఇంకొకటి సార్, గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఇంకో కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబుల్ రెడ్డి తుమ్మ అని చెప్పారు సార్. కందిపప్పు తెచ్చుకున్నాను రేషన్ దుకాణం నుంచి, కేజీ ఉండాల్సింది 780 గ్రాములే ఉంది, ఇది ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది అని చెప్పేసి కాటా పెట్టి, కాటా మీద కందిపప్పు సీల్ ఓపెన్ చేయకుండా పెట్టి వీడియో చేస్తే ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. అంటే మీరేమో 220 నుంచి 230 గ్రాములు కొట్టేసి నొక్కేసి ఎక్స్పైర్ అయిపోయిన మీ హెరిటేజ్ లో మిగిలిపోయిన సొమ్ము మొత్తం ప్రజల మీద దోసేస్తూ దాన్ని ప్రశ్నిస్తూ ఏందా ఇది ప్రభుత్వం చర్యలు చేపట్టండి అని అడిగిన అతను మాత్రం కేసులా. ఇదో అగ్గిపెట్టెలకి 23 కోట్లు ఎందుకు అయిందని అడిగిన అతని పైన కూడా కేసు పెట్టారట. అది ఉంది. అవును సార్. సార్ అగ్గిపెట్టెలకి మీరు అగ్గిపెట్టెలు మొబైల్, ఏదైతే అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు మొబైల్ జనరేటర్లకి మీరు 23 కోట్ల రూపాయలు జారీ చేసిన మాట వాస్తవమా కాదా? జారీ చేసిన అంశమే కదా మేము అడిగాం. అవును. దానికి అరెస్ట్ చేస్తారా? మీరు దోపిడీ చేస్తూ, మీరు దుర్మార్గం చేస్తూ, ప్రజాధనాన్ని పందికొక్కుల్లో మేస్తూ దాన్ని మేము అడగకూడదా ప్రతిపక్ష పార్టీగా?
దాన్ని అడగకూడదా మాకు సమాజం మీద బాధ్యత ఉన్న వ్యక్తులుగా? దాన్ని అడగకూడదా రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వ్యక్తులుగా? దాన్ని అడగకూడదా జవాబుదారీతనం ఉన్న వ్యక్తులుగా? మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనం ఉంటే మీరు దానికి సమాధానం చెప్పాలి. అయ్యా 23 కోట్లు కాదు, మేము దీనికి ఖర్చు పెట్టామని సమాధానం చెప్పండి. అలా కాకుండా అరెస్టులు చేస్తారా సార్? రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి సార్ నేను 2 నిమిషాలు మాట్లాడాలి సార్ దీని గురించి. అమ్మఒడి ఎక్కడ అంటే అరెస్టులు సార్. ఈ రోజు బడ్జెట్ లో అమ్మఒడికి మీరు కేటాయించిన కేటాయింపులు ఎన్ని సార్? 5,300 కోట్లు. మీరు ఇస్తాం కదా సార్ 12,500 కోట్లు. అంటే మీరు అమ్మని మోసం చేసినట్టా కాదా? మీరు మోసం చేయొచ్చు, ఎవరు అడగకూడదు. అడిగితే కేసు పెడతాం, లోపలేస్తాం, అరెస్ట్ చేస్తాం, చిత్రహింసలకు గురి చేస్తాం. సార్ రైతు భరోసా ఇల్లు తిరిగి 20,000 ఇస్తా అని చెప్పారు సార్. మొత్తానికి 10,000 చిల్లర కోట్లు కావాలి. వీళ్ళు ఇచ్చింది 1,000 కోట్లు. అవును, 10,000 కోట్లు ఎక్కడ, 1,000 కోట్లు ఎక్కడ? అడిగితే అరెస్ట్ కేసులు పెడతారా? అరెస్ట్ చేస్తారా? జైల్లోకి తోస్తారా? 25 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 అన్నారు. ఏ ఒక్క చిల్లి గవ్వ ఉద్యోగాలు వచ్చేసాయేమో, మీరు చూసారా? ఉద్యోగాలు ఇచ్చేస్తుండొచ్చు. నిన్న చెప్పారు సార్ 2,50,000 ఉద్యోగాలు నేను తీర్చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్. మరి అయిపోయిన తర్వాత ఇంకేముంది అడగడానికి? సార్ నవ్వు వచ్చింది సార్ నాకు నిన్న. రిలయన్స్ వాళ్ళు ఏదో పెట్టుబడులు పెడుతున్నారంటే 2,50,000 ఉద్యోగాలు నేను ఇచ్చేసాను, 25 లక్షల ఉద్యోగాల్లో 2,50,000 ఉద్యోగాలు అయిపోయాయి అంటున్నారు సార్ నవ్వుతూ. అంత నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అబద్ధాలు ఆడొచ్చు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారని మేము అడిగితే కేసులు, అరెస్టులు, చిత్రహింసల. రైట్, చాలా మంచి పాయింట్ శేఖర్ రెడ్డి గారు, చాలా మంచి పాయింట్. నా ప్రశ్న ఏంటంటే, మీరు మంచి పనే చేస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు సార్. నేను మొన్న ఒకసారి మీతో మాట్లాడా, మళ్ళీ కూడా అదే అంశాన్ని లేవనెత్తున్నా. పాయింట్ ఏంటంటే, అమ్మకి వందనం అని చెప్పారు, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అని చెప్పారు, ఇవ్వట్లేదని పోస్టు పెడితే మిమ్మల్ని ఎవరైతే పోస్టు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మరి ప్రశ్నించాల్సిన తల్లులు కదా సార్. పెట్టుబడి సాయం 20,000 ఇస్తానని ఓట్లు వేయించుకొని మోసం చేసినప్పుడు ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు. రైతులు కదా ప్రశ్నించాల్సింది, 50 లక్షల మంది రైతులు కదా. విద్యార్థులు, ఫీజు రీఎంబర్స్మెంట్ రాని విద్యార్థులు రోడ్డు ఎక్కాలనా లేదా? వాళ్ళు ప్రశ్నించాలనా లేదా? నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. అంటే దాదాపు 20 లక్షల మంది ఉన్నట్టే కదా, ఒక లెక్క అప్రాక్సిమేట్లీ ఓ 15 లక్షలు 20 లక్షలు. మరి వాళ్ళంతా ప్రశ్నించాలిగా. వాళ్ళ తరపున మీరు పోరాటం చేసి జైలు పాలు అవుతున్నారేమో, వాళ్ళందరి తరపున ప్రశ్నించి మీరు అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారేమో. ఒకసారి ఆలోచించండి, వాళ్ళలో కూడా ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉందా లేదా? సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటు బ్యాంక్ వచ్చిందండి. అవును, ప్రతి 100 మందిలో 40 మంది మమ్మల్ని నమ్మి, మా విధానాలను నమ్మి, మేము మంచి చేస్తామని నమ్మి మాకు ఓట్లు వేశారు సార్. 1,30,00,000 మంది మాకు వెంట నిలబడ్డారు సార్. ఆ 1,30,00,000 మందే కాకుండా 2019 ఎన్నికల్లో మమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళలో చాలా మంది చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత వాగ్దానాలకి, చంద్రబాబు నాయుడు గారి తప్పుడు ప్రచారాలకి ప్రలోభపడి చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడ్డారు. ఈ రోజు 5 నెలల్లోనే ఆ ప్రలోభపడి చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడి ఓటేసిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. ప్రజాపక్షం, ప్రతిపక్షం అంటే ఏంటండి? ప్రజల గొంతుకే ప్రతిపక్షం, ప్రజల వాణే ప్రతిపక్షం, ప్రజా సమస్యల పట్ల పోరాటమే ప్రతిపక్షం, ప్రజా సమస్యలను నిలదీయడమే ప్రతిపక్షం. ఆ బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నాం. మేము సక్రమంగా నిర్వర్తించే బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతని బాధితులైనటువంటి నిరుద్యోగులు, బాధితులైనటువంటి విద్యార్థులు, బాధితులైనటువంటి మహిళలు, బాధితులైనటువంటి రైతన్నలు, బాధితులైనటువంటి మత్స్యకారులు, బాధితులైనటువంటి నేతన్నలు, బాధితులైనటువంటి కాపు సోదరులు అందరూ కూడా మా వెంట నిలబడి ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగ్రహానికి గురవు తప్ప సార్. ఇంకొక విషయం నేను మాట్లాడతాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అరెస్ట్ అయ్యే వాళ్ళందరి మీద 2 పత్రికలు రాస్తున్నాయి సార్, సోషల్ సైకోలు అని చెప్పి. అవును, ఎవరు సార్ సైకోలు? నేను అడుగుతున్నాను సార్, మీ ద్వారా 2 పత్రికలనే కాకుండా ప్రజలను కూడా గుర్తుంచుకోమని చెప్పి అడుగుతున్నాను సార్. సార్ రాజకీయాలకు సంబంధం లేకుండా ఎక్కడో బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నటువంటి వ్యక్తిని వేరే వాళ్ళ హత్యకి అంటగట్టి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసినటువంటి పత్రికలు కాదా సోషల్ సైకోలు అంటే? తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే
తండ్రి అడుగుజాడల్లో నడిచినటువంటి ఎంతో మంది స్వచ్ఛందంగా సంతకాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తాను అంటే ఆ ముఖ్యమంత్రి సీటు కోసం చంద్రబాబు ఏదైతే తండ్రినే చంపాడు అని చెప్పి రాసినటువంటి దుర్మార్గమైనటువంటి పత్రికలు కాదా సార్ సోషల్ సైకోలు అంటే? ఏదైతే నల్ల కాలంలో ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ పార్టీతో సహా ఢీకొట్టి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేస్తా ఉంటే ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి లోపలేస్తే ఆయన ఏదైతే విచారణ చేసిన అధికారే మొత్తం కూడా 1200-1300 కోట్లు అంటే 1,00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 0 ఈ పత్రికలు మీడియాలు కాదా సార్? సోషల్ సైకోల్ అంటే, సోషల్ శాడిస్టులు అంటే షర్మిల మీద సునీత మీద పోస్టులు పెట్టి వైఎస్ఆర్సీపీ పేరుతో ఫేక్ ఐడి దాని గురించి చెప్పాలి మీరు. ఎందుకంటే ఈరోజు హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు మీ తల్లిని చెల్లిని కూడా కాపాడుతోంది మేమే అని. ఎవరు పోస్టులు పెట్టారు, ఎవరు పెట్టించారు? సార్ ఉంది సార్, 1 మినిట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని హింసించినటువంటి దుర్మార్గులు కాదా సార్ వీళ్ళు కాదా సోషల్ సైకోలు, వీళ్ళు కాదా సోషల్ శాడిస్టులు? జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద విడిగా విషం చిమ్మిన వీళ్ళు కాదా సైకోలు? ఆఖరికి సార్ 2019 ఎన్నికలకు ముందు బాలకృష్ణ ఇంటి నుంచి షర్మిల గారి వ్యక్తిత్వ హననం చేసినటువంటి వీళ్ళు కాదా సైకోలు? ఆ రోజు మేం కాదా షర్మిలమ్మ గారి వెంట నిలబడింది? ఆ రోజు మేం కాదా షర్మిలమ్మ గారి వెంట నిలబడి పోరాటం చేసింది? ఈ రోజు షర్మిల గారికి మేము సైకోలు అయిపోయామా? షర్మిల గారి మీద, సునీతమ్మ మీద పోస్ట్ పెట్టినటువంటి సైకోలు ఎవరు? ఐటీడీపీ వాళ్ళు కాదా? అదే వాళ్ళు చేసిన పనిని అదే నేను అక్కడ చూపిస్తున్నారు చూడండి, ఒక డీసీ పేపర్. మా పార్టీ కార్యకర్తల పేర్లతో ఫేక్ అకౌంట్లు తెరిచి మిమ్మల్ని తిట్టించినటువంటి ఐటీడీపీ అండి. రైట్. ఆ విషయం నాగుల కింద ఈ రోజు మీరు కూడా చేరి రైట్ మమ్మల్ని అంటారు. సార్ ఒక మాట సార్, ఫైనల్ గా సార్ ఒక మాట, మేము అధికారంలో ఉండగానే ఆఖరికి వివేకం లాంటి సినిమాలు తీయించి కుటుంబ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసిన మీరు కాదా సోషల్ సైకోలు? మీరు కాదా సోషల్ శాడిస్టులు? దాని మీద చర్చా కార్యక్రమాలు పెట్టినటువంటి నీచమైన, చండాలమైన, దిగజారుడైన దగుల్బాజీ మీడియా వ్యవస్థను నడుపుతున్న మీరు కాదా సైకోలు? మీరు కాదా శాడిస్టులు? సార్ నేను అడుగుతున్నాను సార్ వాళ్ళని. సార్ మీకు నేను ఒక్క ఫోటో చూపించాలి సార్, నేను అసలు చూపించకూడదు సార్. సభ్య సమాజం కూడా సిగ్గుపడదు చూపించడానికి. ఎంతో బాధాతప్త హృదయం సార్. ఎందుకంటే ఇది మేము ఇలాంటివి ఎన్నో సార్. నేను అలాంటివి చూపించట్లేదు ఈ స్క్రీన్ మీద. వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా ఈ స్క్రీన్ మీద చూసాం సార్. కానీ మేము చెప్పుకోలేక ఆగాం సార్. ఈ రోజు మేము బాధాతప్త హృదయంతో చెప్పుకోవాల్సి వస్తుంది సార్. ప్రజలకు కూడా తెలియాలి సార్. సార్ ఈ ఫోటో తీసేయండి ప్లీజ్. నాకు తెలుసు ఇవన్నీ చాలా చూసాయి, సైకోలు పెట్టిన చాలా చూసాయి. ప్లీజ్ వాళ్ళ మీద అరెస్ట్ ఉండవా సార్? వాళ్ళ మీద కేసు ఉండవా సార్? మాకు మనోభావాలు ఉండవా? మాకు వ్యక్తిత్వం ఉండదా? మాకు బాధ కలగదా? మీకే బాధ కలుగుతుందా? మీకే మనోభావాలు ఉన్నాయా? మీకే వ్యక్తిత్వం ఉందా? పోలీసు వ్యవస్థ కూడా అట్లే ముఖ్యమంత్రి బయటకు వచ్చి అడిగితే కేసులు, ఒకవైపే చూస్తూ కేసులు పెడుతున్నారు. అడిగితే 3rd డిగ్రీలు. రైట్. ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాచరికమా? ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగబద్ధ పరిపాలన సాగుతుందా లేకపోతే నారావారి రెడ్డి ముక్క పాలన నడుస్తుందా? రైట్.